గారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని శ్వేత గారు జగిత్యాల నుంచి రాస్తున్నారు. నవగ్రహాలకు సంబంధించిన పూజలు ఇంట్లోనూ చేసుకోవచ్చా తెలియచేయండి అని అడుగుతున్నారు. మన జాతకంలో అవి ఉన్న ప్రదేశాలను బట్టి అవి మనకి ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఉండటంలో అది శత్రుస్థానమా, మిత్రస్థానమా, కళత్రస్థానమా, పుత్రస్థానమా ఇత్యాదుల కారణాలు మనకి మన జ్యోతిషంలో మనకు వచ్చేటువంటి ఫలితాలను బట్టి ఉంటాయి తప్ప గ్రహములు అన్నీ శుభగ్రహములే. అందువలన వీటన్నిటికీ మనం ఏ పనైనా ఒక పని చేసేటప్పుడు సంకల్పం చేసేప్పుడు మనం నవానాం గ్రహాణం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు అని చెప్తూ ఉంటాం. కనుక 9 గ్రహాలు మనకు అనుకూలంగా ఉండాలి. ఇందులో ఒక మంచి గ్రహం అని కానీ ఒక చెడ్డ గ్రహం అని కానీ ఒక ముద్ర వేయటం అనేది మనకు ఉన్నటువంటి కొన్ని అపోహలు, కొన్ని భయాల చేత వాడికి శని పెట్టాడు, వీడికి శని పెట్టాడు, ఇట్లా శని అంటే ఆయన ఏదో మనకు భయం కలిగించే గ్రహం అని, ఇంకేదో కుజుడైతే గాయాలు కలిగిస్తాడని, ఈ కేతువు అయితే మోక్షం ఇస్తాడు లేదా చంపేస్తాడు, ఇట్లా కొన్ని మొద్దు గుర్తుల కింద మనం పెట్టుకున్నాం తప్ప గ్రహములన్నీ మనకు క్షేమాన్ని కలిగించేటువంటివి, వాటికి అనుష్ఠానం చేయాలి. కాబట్టి మన ఇంట్లో మనం చక్కగా నవగ్రహములకు పూజలు చేసుకోవచ్చు, నవగ్రహ మంత్ర అనుష్ఠానం చేసుకోవచ్చు, వాటికి కావలసినటువంటి తర్పణాలు, హోమాలు ఇవన్నీ నిస్సందేహంగా చేసుకోవచ్చు. వాటికి ఏమీ భయపడవలసిన అవసరం లేదు. శనీశ్వర దేవాలయానికి వెళ్ళి శనిగ్రహం చేయాలి, లేకపోతే ఏటి ఒడ్డును చేయాలి, ఇత్యాదులన్నీ కూడా మనకు ఒక జాగ్రత్త కోసం చెప్పినవి తప్ప కొన్ని గ్రహాలకే ఇంట్లో, మిగతా వాటికి బయట ఇట్లా ఏం అనుకోక్కర్లేదు. అన్ని గ్రహములను మనం అనుష్ఠానం మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎవరు భయపడకుండా నిస్సందేహంగా అన్ని గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.